ఈ అడవిలో ఎక్కడ తప్పిపోయామో నాకు తెలియట్లేదు. మన సిగ్నల్ కూడా లేదు. ఎలా మన పరిస్థితి? ఎలా వెళ్తాం ఇంటికి? అలా కష్టంగా ఉంది ఈ దారి చూడు. నేను అడవిల మధ్యలో. హాయ్ ఫ్యామిలీ మెంబర్స్, అందరు ఎలా ఉన్నారు? థ్యాంక్స్ ఫర్ యూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు నేను ఆంధ్రాకి రావడం జరిగింది. ఇక్కడ మా వైఫ్ బ్రాహ్మణి వాళ్ళ ఊరికి వచ్చాం, విజయరాయ్. ఈ ఏరియా నేను ఎప్పుడు రాలే, ఫస్ట్ టైం. పొలం లోపల ఇల్లులండి, ఇంట్లో మనిషిలాగా ఆవులు కూడా. ఇలా అందంగా ఉంది. చెట్లు మధ్యలో అరటి చెట్లు, అక్కడ కొబ్బరి చెట్లు. ఏంటన్నా కవులు? కవులు ఏం చేస్తున్నాయి చూడా. ఎవరు? తాతగారు అండి చెప్పు. తాతగారండి చెప్పు. చెప్పు తాతగారు హాయ్ చెప్తాను. వెళ్ళు దా. కవుతంట అట్టుపండు తింటుద్దిరా. వెళ్ళు ఆడిపి. వెళ్ళు అట్టుపండు తీసుకురాపో. చిన్ని ఒక అట్టిపండు దేవా దేవర్షికి. బెంచ్ మీద ఉండే చూడు. దాని పేరేంటి? కవుగా, దాని పేరు వేరే ఉంది. దీని పేరు లక్ష్మి. వా లక్ష్మి. దాని పేరు గౌరీ. లక్ష్మి అంట దేవు. గౌరీ. గౌరీ ఎలా ఉన్నావు నువ్వు? బాగున్నావా? అట్టుపండు తింటావా? అట్టుపండు తింటావా గౌరీ? మంచిదాన్ని నువ్వు, బుజ్జిదాన్ని నువ్వు, చాలా మంచిదాన్ని గౌరీ. నువ్వు చాలా మంచిదాన్ని. గుడ్ గర్ల్, వెరీ గుడ్ గర్ల్. నువ్వు పెట్టుదా. లక్ష్మి పెడదండ. లక్ష్మి ఎవరు? ఇది లక్ష్మి, అది గౌరీ. అది లక్ష్మి గౌరీ అంట. ఎందుకురా భయం? ఎందుకు? అదిగో 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 భయం అవుతుంది దీనికి. లక్ష్మి టమాటో పెడుతున్నావు కదరా రోజు ఆవుకి. లక్ష్మి అదిగో లక్ష్మి. లక్ష్మి ఫోటో దిగుతుందా? హాయ్ లక్ష్మి. అవసరంలా ఆపని పెట్టి తీయచ్చు. అది తీయ అవసరం లేదమ్మా. అట్టుపండు ఒలిసి మరి పెడుతున్నాడు దేవర్షి. తీయ అవసరంలా ఆపని పెట్టేయచ్చు. అట్టుపండు ఒలవక్కలేనా? అంటే మట్టి అయింది ఇది తిందో. అట్ట చేయకూడదు. తింటున్నావా? మట్టి అయింది. అయ్యో అరటి తోటలో కోకో తోట, కోకో తోటలో కొబ్బరి తోట, కొబ్బరి తోటలో ఇదిగోండి కోకో తోట. వీటిని ఎలా చేస్తారు కోకోలు? కోకోలు ముగ్గిన తర్వాత ఆ ఎదరికైతే కాయలు కనపడతాయి. ఇయ్యాల కోసారు, ఈ ఎదరు కనపడతాయి రండి. మూడు రకాల చెట్లు ఉన్నాయి, కొబ్బరి, అరటి, కోకో. అవే కదా మగ్గిపోయినాయవా? పసుపు కలర్ లో రావాలి. దేవు వస్తున్నాండి. దా దేవర్షి దా. పసుపు కలర్ లో పసుపు రంగులోకి వస్తాయా? గుండు మామయ్య వీరికి. మోపిదేవి, మన మోపిదేవిలో కాఫీ గింజల్లా ఉంటాయి కదా లోపల. కాఫీ కలర్. ఇది మీరే చేస్తారా లేదా ఎక్కడికైనా పంపిస్తారా?
అంటే వాళ్ళే కంపెనీ వాళ్ళు తీసుకెళ్తారు, కంపెనీ వాళ్ళు తీసుకెళ్తారు. మనం తయారు చేస్తే కంపెనీ వాళ్ళు తీసుకెళ్తారు. కిలో లెక్క కొంటారా? కిలోల లెక్క. ఎంత పడింది కిలో మనకి? కిలో మనకి ఇక్కడ 700 ఉందండి. కానీ చాలా రేటు బయట, మీరు చాలా తక్కువకి ఇస్తున్నారు. మీరు 1000 రూపాయలు కూడా అందిందండి. అవునా? ఉందా? కోసేది కాదు అది, కోయొద్దు అయి. ఇంకా తయారవ్వాల. ఇదిగో తయారైన కాయ ఇక్కడ ఉంచి చూపిస్తారా? ఇగో దా దా దా, ఇగో ఇలా ఉంటుంది. పొద్దున కోసామండి, కోస్తే పొద్దున కోసాం, ఇంతకుముందు జీడి మామిడి తోట ఉండేది కదా, గింజలు తీసామన్నమాట పొద్దున. ఇలా కట్ చేస్తారు, ఈ కలర్ లోకి రావాలి. కోసేసారమ్మా. కోసేసారు, అదిగో కోసి ఇంకా ఎదరం ఆ కలర్ లోకి రావాలి, ఎల్లో కలర్ లోకి రావాలంట. ఈ కలర్ లోకి అండి, ఈ కలర్ లోకి వచ్చాక వీటి లోపల నుంచి కాయలు తీసి గింజలు తీసి వాటిని కొయ్యొద్దు నాన్న, డోంట్ టచ్, డోంట్ టచ్, కొయ్యకూడదు, కొయ్యకూడదు. దా వేరేది కోపిస్తారంట వెళ్ళు. తాత కోసిస్తారంట దా. నువ్వే కొద్దు కానీ చూపిస్తారు, చూపించినాక కొద్దు కానీ. అదిగో కాయ వచ్చింది, కాయ కాయ చూడండి, అదిగోండి అదిగో ఎల్లో కలర్ లో వచ్చేసింది. వావ్, ఇదిగో ఇదిగో ఈ కాయ కలర్ వచ్చి ఇంకా కలర్ వస్తుంది. అది కోద్దామా దేవ్? కోసే, కాయలు బాగా కొయ్యి కొయ్యి కొయ్యి, ఆ కాయ కొయ్యి, కొయ్యిరా కొయ్యి, తిప్పు, తిప్పాలి, వెళ్ళి తిప్పు. ఇట్లా తిప్పాలి. అట్లా తిప్పు, తిప్పాలి, తిప్పాలి, తిప్పు, మోర్ రౌండ్ తిప్పాలి, తిప్పాలి ఇట్లా. ఇంకా అది చాలా బాగుంది, పెద్దగుంది. నచ్చిందా? అన్న ఫోటో తీస్తాడు. కాయలు చూడు ఎన్ని ఉన్నాయో. వన్న కాదు, మెనీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మమ్మీని డోంట్ టచ్. అది పెద్దగా ఉంది. పట్టుకో, ఇక్కడ పట్టుకో, ఇక్కడ ఇట్లా పట్టుకో, పట్టుకుని నుంచో. పట్టుకో, కాయని ఇట్లా పట్టుకో, పట్టుకుని ఫోటో తీస్తా. కాయ పట్టుకో ఊరినే. అట్లుండు, అట్లుండు, అట్లాంటి చూడు, ఇది చూడు. మీ నాన్న చూడు. అది అది తుమ్ముదాకా, చూడు. ఇప్పుడు పీయొద్దు, తుమ్మకూడదు. పీకొద్దు, అది పీకకూడదు. నువ్వు అటెల్ ఇచ్చింది ఇటు పక్కకు రా, దా ఇటు ఫోటో దిగుతాం దా. పక్కన ఉండు. దేవిగో అమ్మలాగా పట్టుకో, అమ్మలాగా పట్టుకో. చెట్టు పట్టుకో, కాయ చెట్టు పట్టుకో, పట్టుకోవాలి. చెట్టు పట్టుకుని ఇటు చూడు, నాన్నకెళ్ళి చూడు. నాన్నకెళ్ళి చూడాలి, నాన్నకెళ్ళి చూడు. చూడాలి. కాయ పట్టుకుని నాన్నకెళ్ళి చూడు. చూడు. అటు చూడు, నీకు ఫోటో రావాలి కదా. ఆ, ఓ కొబ్బరి, వా కొబ్బరికాయలు, వావ్, సో మెనీ కొబ్బరికాయలు. పడిపోతావు, పడిపోతావు. పెద్దగుండయా. అలా ఉంది చిన్న, మనం కూడా ఆస్ట్రేలియాలో ఇలా చేద్దామా? నచ్చిందా నీకు? నేను చెప్పాగా నీకు, చెప్పా మామయ్య, నేను ఇట్లా తోటల మధ్యలో ఉంటది ఇల్లు, బాగుంటది అని. భలే అందంగా ఉంది. మొన్న ఫోన్ చేసినప్పుడు రావటానికి ఇక్కడ కన్నుకి అదే అదే వచ్చి వెళ్ళిపోయారు. ఆహా, పిల్లలు అందరూ వచ్చి వెళ్ళిపోయారు. అదే అదే ఇక్కడ ఇబ్బంది ఉంటుంది. బన్ను వచ్చిందా మామయ్య? రాలా రాలా. ఇంకా రాలేదా? ఈ కాయ కూడా ఈ చూడుకు వచ్చి ఈ కలర్ వస్తే కోసేస్తారనమాట. ఈ కలర్ వస్తేనా? ఇదిగో పసుపు కలర్ అది ఇంకా వస్తుంది. పొద్దునే కోసారు అన్ని. అదే అదే ఇక్కడ ఎండబెడతారా మీరే? ఎండబెడతాం. ఇంతకుముందు జీడి మామిడికాయ ఉండేది, ఒక చెట్టుకి 2 కిలోల దాకా వస్తాయా? 2 కిలోలు ఏంటి, 2 కిలోలు వస్తే ఏం గిట్టుబాటు అవుద్ది? దగ్గర దగ్గర 5-6 కిలోలు. 5-6 కిలోలు అంటే ఒకసారి కాదు కదా, సంవత్సరం మొత్తం మీద ఇప్పుడు కాస్తానే ఉంటాయి, మళ్ళీ పడతానే ఉంటాయి. ఇప్పుడు ఇదిగో తర్వాత ఇదిగో చిన్న పిండి వచ్చింది, మళ్ళీ తర్వాత పిందలు పడతానే ఉంటాయి. తర్వాత మళ్ళీ పూత వస్తుంది. ఇది పోయినట్టేనా? అది పోయినట్టే. మళ్ళీ పూత వస్తుంది చూడు ఇక్కడ. చిన్న గట్టి కుడతాయి, చిన్న చీమలు చాలా డేంజర్.
చాలా అందంగా ఉన్నది పొలం. వావ్ దే సూపర్. దేవచ్చి కోకోకాయ పట్టుకున్నావా నువ్వు? ఫోటో దిగినా చూడు, ఇటు చూడు దేవర్షి. హైలెస్సా 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 హైలెస్సా. కూరగాయలు అదే అన్నందుకు అక్కడ టమాటాలు చూపిస్తా పదా మీకు. అక్కడ దారిలో దారి వచ్చింది ఇక్కడ వరకు నాన్న, అక్కడ వరకు అక్కడ వరకు మంది అదే అక్కడ వరకు. కొబ్బరికాయ కొయ్యాలంటే చెట్టు ఎక్కేవాడు కావాలి. మీకు టమాటాలు కాస్తున్నాయా? బోల్డ్ అని. ఇదిగో మా టమాటాలు చూపిస్తారా? పదండి టమాటా తోటలోకి వెళ్దాం మనం. పదరా, లెట్స్ గో. ఓ మేము ఇప్పుడు భయంకరమైన ఈ అడవుల మధ్యలో తప్పిపోయాం. వచ్చి మమ్మల్ని ఎవరైనా కాపాడండి. ఎలా ఉందో మాకే అర్థం కావట్లేదు. ఈ కొబ్బరి తోటలు, ఈ కోకో తోటలు, అరటి తోటలు. రాండి తీసుకురా, తొందరగా తీసుకురా. ఏ దేవర్షి, నాకు వచ్చి నువ్వు సహాయం చేస్తావా? ఈ అడవిలో ఎక్కడ తప్పిపోయామో నాకు తెలియట్లేదు. దేవర్షి హైలెస్, మనం ఈ అడవి ఇరుక్కుపోయాం దారి తెలియక. ఇక్కడ మనకి సిగ్నల్ కూడా లేదు. ఎలా మన పరిస్థితి? ఎలా 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 వెళ్తాం ఇంటికి? చాలా కష్టంగా ఉంది ఈ దారి. చూడు ఈ దట్టమైన అడవిల మధ్యలో. ఓ చూడు ఈ అరణ్యం చూడు. కష్టమే మనం ఇంటికి వెళ్ళడం ఈరోజు. అమ్మో చూడండి, ఇంత పెద్ద అడవి, ఇంత పెద్ద తోటలో మనం తప్పిపోయాం. మనకి ఎవరు సహాయం చేయడానికి కూడా వచ్చేలాగా లేరు. బాధ మరి వెళ్దాం. అమ్మో కొబ్బరికాయ దమ్మా అవుతావు. మెల్లగా మెల్లగా వెళ్ళాలి బాబోయ్, చాలా పెద్దగా ఉంది రా కాయ. కాసిందా? ఏం కాయ అది? కోకో కోకో కాయ. చాలా పెద్దగా ఉంది. నీ కాయ చూడండి. అవును, నాకు మాత్రం చాలా చాలా నచ్చింది ఈ తోట. ఈ ఫన్ దానా వెళ్దామా? ఇప్పుడు మనము అక్కడ టమాటోస్ తోట ఉందంట. ఆ తోటలోకి వెళ్ళి జాలీగా ఎంజాయ్ చేద్దాం, టమాటోస్ తిందాం. ఓకేనా? ఓ టమాటోస్ దొరికినాయిరా. కోస్తావా? మీ పెద్దగా ఉన్నాయా? మీ చిన్నగా ఉంటాయా? పెద్దగా ఉన్నాయి చాలా. రైట్, లెట్స్ గో. కుక్కకాయలకి పూత ఇలాగ వస్తుందండి చూడండి. వావ్, ఇంత పూతలో మిగిలి ఒకటో రెండో కాయలు మిగులుతాయి. చిన్ని ఇక మన ఇండియన్ ల్యాండ్ చిన్ని. ఒకటే ప్లేస్ లో టమాటా చెట్లు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, కోకో చెట్లు, మధ్య మధ్యలో వంగ చెట్లు. ఇప్పుడు కోకో చెట్లు చూసావు కదా. మా చిన్నప్పుడేమో ఇక్కడ అంతా జీడి మామిడికాయ చెట్లు ఉండేవి. జీడి మామిడికాయ చెట్లు తెలుసు కదా, కాయ ఉండి కింద జీడికాయ ఉంటది. అవును, అది ఏం చేసేవాళ్ళు అంటే కాయ పండినాక అన్ని కాయలన్నీ కోసేటోళ్ళు పనులు వచ్చి కోసి కాయలన్నీ పడేసేవాళ్ళు. ఓకే, జీడి గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు తీసుకొచ్చి కుప్పేసి ఎండబెట్టేవాళ్ళు. ఆ తర్వాత కాల్చి హెల్దీ లైఫ్ ఉంటది కదా. ఇక్కడ పొప్పస్కాయ చెట్లు కూడా ఉన్నాయండి ఇక్కడ. అరటికాయలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో, బుజ్జి బుజ్జి కాయలు. మంకీ బనానాస్. వావ్, ఇలాంటి వెదరు ఎన్ని కోట్లు ఇచ్చినా మన ప్రపంచంలో ఎక్కడా దొరకదు. మంచి ల్యాండ్లో పొలాలు, ఆవులు, ఇంత హెల్దీ లైఫ్ ఏది ఉన్నా సరిపోదు మనకి. గౌరమ్మ మళ్ళీ వస్తాం. ఓకే, మళ్ళీ వస్తాం. కోళ్ళు, ఆవులు,
అంటే మంచి నాస్టాలజీ ఫీలింగ్ ఉందండి. పాత పెంకుటిల్లు, ఓల్డ్ స్టైల్ పెంకుటిల్లు. బాయ్ లక్ష్మి. బాయ్ లక్ష్మి. బాయ్ లక్ష్మి. బాయ్ గాయ్. సరే అండి, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఒక్కసారి డ్రోన్ షాట్ పైకి ఎగరేసి చూద్దాం, అసలు ఈ ఏరియా ఎంత బాగుందో అంతా చూపిద్దాం అనుకుంటున్నాను నేను. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. ఈ కొబ్బరి చెట్ల మధ్యలో పల్లెటూరులో ఈ పెంకుటిల్లులో ఉండడం, చెట్ల మధ్యలో డైలీ లైఫ్ లీడ్ చేయడం ఎంత ఆనందంగా ఉంటుంది. ఎప్పటి నుంచో నాకు ఒక రైతుగా సెటిల్ అయిపోవాలని నేను ఎప్పుడు బ్రాహ్మణి నేను కోరిక. చూడాలి ఎలా ఉంటుందో.